ఆయన ఏదో ఒక హీరోయిన్ వచ్చి ఏదో గుంపులో ఏదో బట్టలేసుకున్నంత మాత్రాన ఆమె ఊడిపోతే ఆమెకు బుద్ధి ఉండాలి. ఇంకోసారి వేసుకోవడం, ఇంకోసారి రాకూడదు అని. వాళ్ళ సినిమా ప్రపంచం వేరు, సొసైటీలో వేరు. ఇంకా నా నా పర్సనల్ ఒపీనియన్ అంటే సినిమాల వల్ల సొసైటీకి ఒరిగేది ఏమీ లేదు, దేశానికి వచ్చేది కూడా ఏమీ లేదు. అక్కడక్కడ ఎవరో ఒక్క ఆయన, ఎవరో అల్లు అర్జున, ఆయన వస్తే పసిపిల్లోడు చావు బతుకుల దానికి వరకు వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఆయన ఏమన్నా దేవుడా? దేవుణ్ణి కూడా చూడం మనం అట్లా వస్తే. నిజంగా ఆయనను చూడటానికి అట్లా పోవడం ఏంది? ఈ సినిమా పరిశ్రమ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? నిజంగా ఎవరికి ఉపయోగం ఉంది? ఇక్కడ అనసూయ ఏమంటున్నారంటే, అమ్మ మేము అలా బట్టలు వేసుకోవడం మా హక్కు, మేము అలా వెళ్తాము, కానీ చూసే వాళ్ళ కళ్ళు మారాలి అని మీరు చెప్పాలి అని చెప్పి రివర్స్లో కౌంటర్ శివాజీ గారికి వేయటం జరిగింది. దాని గురించి ఏమంటారు? అంటే మేము ఇలానే ఉంటాం, మేము ఎలా వేసుకోవాలో అలాగే వేసుకుంటాం, కానీ చూసే వాళ్ళ కళ్ళు మారాలి అంటే ఏం చెప్తారు? అంత దరిద్రపు సంస్కృతి కాదు కదా వాస్తవం కాడికి. అంత హిందూ సంస్కృతి అయితే మరీ అంత దరిద్రపు సంస్కృతి కాదు కదా. నా ఇష్టం వచ్చినట్టు నేను వేసుకుంటా అన్నప్పుడు నిన్నెవరు ఆపుతారు? రాజ్యాంగం నీకు హక్కు ఇచ్చింది, వేసుకో. దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు నేను సింగిల్ పీస్తోనే పోతాను, నేను అసలు లేకుండానే పోతాను, చూసే వాళ్ళ నువ్వు కంట్రోల్ చేయంటే నీ పిచ్చి నీకు ఆనందం, దానికి ఎవరం ఏం చేస్తాం? అంతే కదా. సో చూస్తున్నాం కదా, లావణ్య గారు అయితే ఆవిడ అభిప్రాయాన్ని అయితే చెప్పడం జరిగింది. కానీ సినిమాలో కూడా ఇలాంటి పదజాలు చాలా వరకు వస్తూనే ఉన్నాయి, అలాగే పాటలు కూడా ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా మనకు తెలుసు. మరి వాటి మీద ఎందుకని సెన్సార్ బోర్డ్కి కంప్లైంట్ చేయట్లేదు అనేది కూడా ఆవిడ ప్రశ్న లేవెత్తడం జరిగింది. మరి దీనికి సంబంధించి మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ చైతన్యతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.